హలో గైస్, వెల్కమ్ టు కూల్ టారో టాక్స్. గైస్, ఈరోజు మనం ఈ రీడింగ్లో మీ మనసులోని ఆలోచనలు అసలు ఏ విధంగా ఉంటున్నాయి అంటే ఏదైనా విషయం గురించి ఆలోచిస్తూ అసలు మీరు హ్యాపీగా ఫీల్ అవ్వగలుగుతున్నారా, లేకపోతే మీకు ఆ విషయంలో ఏం జరుగుతుంది, ఏదైనా మీ ఇష్యూ ఏదైనా అయి ఉండొచ్చు. అంటే ఒక జాబ్ రిలేటెడ్, కెరియర్ రిలేటెడ్, లేకపోతే ఎమోషనల్గా కనెక్షన్స్, ఎవరితోనైనా ఏదైనా రిలేషన్స్, ఇట్లాంటి విషయాలలో మీ మనసులోని ఆలోచనలు ఏ విధంగా ఉంటున్నాయి, దానికి యూనివర్స్ ఏం మెసేజెస్ ఇస్తుంది, ఏంజల్స్ మీకు ఏం మెసేజెస్ ఇస్తున్నాయి అనేది రీడింగ్లో తెలుసుకుందాం గైస్. ఇదైతే పూర్తిగా టైమ్లెస్ అండ్ జనరల్ రీడింగ్. సో మీకు కనుక రెజినేట్ అయితే మీరు కంటిన్యూ చేయండి. మీకు కనుక రెజినేట్ అవ్వట్లేదు అంటే ఈ రీడింగ్ మీకోసం కాదు అనేది మీరు అర్థం చేసుకోండి. టైమ్లెస్ రీడింగ్ కాబట్టి ఎప్పుడైనా కూడా ఏ టైంలో మీరు ఫ్రీగా ఉంటే ఆ టైంలో రీడింగ్ని అయితే ఫాలో అవ్వచ్చు గైస్. సో ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కనుక కావాలి అంటే నా నెంబరు ఉంటుంది, స్క్రీన్ మీదే ఉంటుంది. సో మీరు వాట్సాప్లో నాకు మెసేజ్ పెట్టండి, నేను రిప్లై అయితే ఏదో ఒక టైంలో ఇస్తాను. రీడింగ్ వచ్చి వన్ క్వశ్చన్కి వచ్చి 100 రూపీస్ ఛార్జ్ చేస్తాను గైస్. మీకు రీడింగ్ చేసి మీరు క్వశ్చన్ ఇచ్చిన తర్వాత రీడింగ్ చేసి ఇవ్వడానికి నాకు 1 వీక్ అంటే వారం రోజులు టైం తీసుకుంటాను. ఈ లోపల అయిపోతే లోపలే మీకు రీడింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవరికైనా సేమ్ డే రీడింగ్ కావాలంటే దానికి వేరే ఛార్జెస్ ఉంటాయి. ఫోన్ కాల్లో రీడింగ్ కావాలి అనుకుంటే దానికి వేరే ఛార్జెస్ ఉంటాయి. సో మీకు ఏది కావాలో నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదాం. రీడింగ్ నచ్చుతుంది, మాకు రెజినేట్ అవుతుంది అని చెప్పి కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ చేసి తెలియచేయండి. రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి గైస్. సో ఇప్పుడైతే లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదాం. సో యూనివర్స్ చూసే వ్యూవర్స్ అందరికీ కూడా ఒక చక్కటి రిప్లైని ఇవ్వండి యూనివర్స్. వారి మనసులో ఏదైతే ఆలోచన ఉందో, ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో వాటికి చక్కటి ఆన్సర్ లభించేలాగా మీరు వారి యొక్క కోరికనైతే తీర్చండి యూనివర్స్. వారందరి తరపు నుంచి నేను మీకైతే వారి యొక్క విషయాస్ అన్నింటినీ కూడా కన్వే చేస్తున్నాను. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఎమోషన్స్ అన్నీ కూడా మీకు చాలా ఓవర్గా ఉంటున్నాయంట. అంటే దేన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు ఎమోషన్స్ని. అంటే కోపం వచ్చినా, ప్రేమ వచ్చినా, ఇట్లా ఏదొచ్చినా కూడా కంట్రోలింగ్ లేదు. ఎమోషన్స్ అన్నీ కూడా ఎలా ఉన్నాయంటే ఎక్కువగా మిమ్మల్ని బాధ పెడుతున్నాయి బాగాన. ఎవరైతే లవ్లోకి ఎంటర్ అవుతున్నారో, అంటే మీ లైఫ్లోకి వేరే పర్సన్స్ వస్తున్నారు అని అనుకుంటున్నారో వాళ్ళకి మాత్రం ఈ ఫీల్డ్ ఏదైతే ఉందో అది క్రేజీగా ఉందంట. ఐ కాంట్ కమ్ టు యు నౌ. కానీ క్రేజీగా ఉంది. కానీ మీరు ఎట్లా అంటే ఈ సిచ్యువేషన్స్లో మీరు మీ యొక్క సోల్మేట్ దగ్గరికి కానీ, మీకు ఇష్టమైన వ్యక్తుల వద్దకు కానీ మీరు వెళ్ళలేని సిచ్యువేషన్స్లో మీరు ఉన్నారు. ఎవరైతే ఇప్పుడే రిలేషన్షిప్లోకి ఎంటర్ అవుతున్నారో అట్లాంటి వాళ్ళకి మాత్రం ఈ ఫీలింగ్స్ అన్నీ క్రేజీగా అనిపిస్తున్నాయి. మీరు బాగా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు ప్రతి విషయంలోనూ అనేది అయితే మీ మనసులోని ఆలోచనలు, మీకు అట్లాంటి థాట్స్ అయితే వస్తున్నాయి అనేది యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్. ఐ డోంట్ వాంట్ బి యూజ్ టు బి, యూ డిజర్వ్ బెటర్. ఇక్కడ కంటే ఈ పని ఏ పని చేస్తున్నా కూడా ఎట్లా అనిపిస్తుందంటే మీకు ప్రతి నిమిషం మీరు ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటున్నారు. ఇంకా ఇంకా ఏదైనా అంటే ఇంకా బెటర్ లైఫ్ రావాలని కానీ, బెటర్గా ఉండాలని కానీ ఇట్లాంటి ఆలోచనలతో ఉంటున్నారు తప్ప ఇక్కడతోనే స్టాప్ అయిపోవాలి, ఇక్కడతోనే అది రిలేషన్షిప్ వైజ్ అయినా, లేకపోతే మీరు ఏదైనా వర్క్ రిలేటెడ్గా మీకు ప్యాషన్ ఏదైనా ఉందా దాని మీద కానీ, మీరు మనీ ఎర్న్ చేయాలన్నా కూడా దాని ప్రాసెస్ని ఇంకా కంటిన్యూ చేయాలి అనుకుంటున్నారు తప్ప అది అక్కడతోనే ఆగిపోవాలన్న ఆలోచన అయితే మీకు లేదు అనేది మీ ఫీలింగ్స్ అనేది ఇక్కడ తెలుస్తుంది గైస్. వై డూ ఐ ఫీల్ దిస్ వే. కానీ మీరు ఎందుకు ఇట్లా ఆలోచిస్తున్నారు అంటే ఏదైతే ఉందో రిలేషన్షిప్ వైజ్ కానీ, ఏదైతే ఎమోషనల్ కనెక్షన్స్ ఉన్నాయో అక్కడతోనే అది స్టాప్ చేసుకోవచ్చు కదా. ఇంకా మంచిగా వెళ్ళాలి, ఇంకా ముందుకు వెళ్ళాలి, లేకపోతే ఇంకా మా రిలేషన్ ఇట్లా మారాలి, ఇట్లా ఎందుకు ఆలోచిస్తున్నారు అది మీకు కూడా తెలియట్లేదండి. ఎందుకు ఈ విధంగా ఆలోచిస్తున్నాము, ఎందుకు ఇట్లా ఇంకొకటి క్రేజీ ఫీలింగ్స్ ఎవరైతే ఇప్పుడిప్పుడే రిలేషన్షిప్లోకి ఎంటర్ అవుతున్నారో వారికి
క్రేజీ ఫీలింగ్స్ వస్తున్నాయన్నారు. అవి ఎందుకు వస్తున్నాయో కూడా నేను అంటే మీ పర్సన్ ఎవరైతే మీరు ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారో వాళ్ళ గురించి ఆలోచించడం, వాళ్ళ థాట్స్లోనే ఉండటం, వాళ్ళు చెప్పే మాటలు వినాలనుకోవటం, లేకపోతే వాళ్ళ ప్రెజెన్స్ని కోరుకోవటం, ఇట్లాంటి ఆలోచనలన్నీ మీకు వస్తున్నాయి. అవి ఎందుకు వస్తున్నాయి అని మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకుంటున్నారు. ఇంకా వేరే సైడ్ చూసుకున్నట్లయితే ఎవరైతే రిలేషన్షిప్ వైజ్ కాకుండా ఎవరైతే వర్క్ రిలేటెడ్గా మేము ఇంకా సాధించాలి, మేము ఇంకా బాగా ఎర్న్ చేయాలి, లేకపోతే మాకు మంచి జాబ్ రావాలి, లేకపోతే ఇవి ఉన్న దానికంటే ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నారో అట్లాంటి వాళ్ళు కూడా ఎట్లా అంటే ఎందుకు ఇంకా మాకు ఇంత కసి వస్తుంది, మేము ఇంకా ముందుకు వెళ్ళాలి, ఇప్పుడు ఉన్న దాంతో ఎందుకు సాటిస్ఫై అవ్వలేకపోతున్నాం, ఇట్లాంటి ఫీలింగ్ అయితే అందరి విషెస్ కూడా ఒకేలాగా ఉండవు కదా, ఎవరి ప్రయారిటీ వాళ్ళకు ఉంటుంది. ఆ విధంగా వాళ్ళు ఆలోచించడం అయితే జరుగుతుంది అనేది యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్. సో చూద్దాం ఇంకా ఏమొస్తుందో. మై లైఫ్ ఇస్ మెస్సియర్ రైట్ నో. ఎట్లా అంటే ఇవన్నీ ఆలోచనలతో అంటే ఉన్నదాంతో సాటిస్ఫై అవ్వలేకపోతున్నారు. ఇప్పుడు ఏదైతే మీరు వర్క్ రిలేటెడ్గా కెరియర్ రిలేటెడ్గా చూసుకున్నట్లయితే ఉన్నదాంతో సాటిస్ఫై అవ్వలేకపోతున్నారు. ఇంకా కావాలి, ఇంకా ముందుకు వెళ్ళాలి, ఇట్లాంటి ఆలోచనలు అన్నీ ఉన్నాయి. సో ఈ టైంలో మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే క్లమ్జీగా అనిపిస్తుంది ప్రతిదీ. అంటే ఇంకా మీరు ముందుకెళ్ళి అది మీ ఎయిమ్, మీ గోల్ ఏదైతే ఉందో దాన్ని రీచ్ అయితేనే కదా మీకు ఒక చక్కటి ప్లెజెంట్ ఫీల్ వస్తుంది. అప్పటి వరకు మీకు ఎట్లా ఉంటుందంటే అంత క్లమ్జీగా అనిపిస్తుంది, అంత కొంచెం కన్ఫ్యూజ్డ్గా అనిపిస్తుంది. అట్లా ఉన్నారు అనేది ఇక్కడ మీ ఫీల్. సో మీరు ఫీల్ అవుతున్నారు ఈ విధంగా. అది కాకుండా ఎమోషనల్గా అంటే రిలేషన్షిప్ వైజ్ చూసుకున్నట్లయితే మీకు అనిపిస్తుంది, ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఎవరైతే కొత్తగా కెరియర్లో స్టార్ట్ అవ్వాలి, కొత్తగా రిలేషన్షిప్లో స్టార్ట్ అవ్వాలి అనుకుంటున్నారో అట్లాంటి వాళ్ళకి క్రేజీ ఫీలింగ్స్ వస్తున్నాయి, ఇట్లాంటివి వస్తున్నాయి. ఆ ఫీలింగ్స్ని క్యారీ చేస్తూ ఎలా ఉంటుందంటే మీరు ఎప్పుడు వాళ్ళ థాట్స్లోనే ఉండడం, ఎప్పుడు వాళ్ళతో మాట్లాడాలనుకోవడం, లేకపోతే వాళ్ళ ప్రెజెన్స్ని కోరుకోవటం, ఇట్లా జరుగుతూ ఉండడం వల్ల ఇప్పుడు ఏదైతే మీ రోజువారీ కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కొంచెం డిస్టర్బ్ అవుతున్నాయి. ఎందుకంటే ఎక్కువ థాట్స్లోనే ఉండిపోవడం వల్ల, వాళ్ళ ఆలోచనతోనే ఉండిపోవడం వల్ల మేము ప్రతిదాన్ని కూడా క్లియర్గా చేసుకోలేకపోతున్నాము అని ఎందుకు మేము ఇలా ఆలోచిస్తున్నామని కూడా మీకు ఆ క్వశ్చన్ కూడా వచ్చేసింది. ఆ విధంగా ఉంటుంది అనేది కూడా మీ మనసులో ఆ విధమైన ఆలోచనలు కూడా వస్తున్నాయి అనేది కూడా యూనివర్స్ మీకు తెలియచేస్తుంది గైస్. సో ఇంకా చూద్దాం ఇంకా ఏమున్నదో మీ మనసులో. ఐ క్రై ఎట్ నైట్ చెప్తున్నాం కదా, మీరు కెరియర్ వైజ్ మీకు ఇంకా ఏదో కావాలి, ఇంకా మీరు అనుకున్నది సాధించలేదు అని మీ ఫీల్ ఉన్న వాళ్ళకి ఎవరికైతే ఉన్నారో వాళ్ళు క్రై ఎట్ నైట్ అంటే రాత్రులు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మన రెగ్యులర్ షెడ్యూల్స్లో మనము బిజీగా ఉంటాం. సో నైట్ మాత్రమే మిమ్మల్ని మీరు ఆలోచించుకుని మీ గురించి మీరు కొంతవరకు సమయాన్ని కేటాయించుకునే టైం అక్కడే దొరుకుతుంది. ఆ టైంలో మీకు కన్నీళ్ళు వస్తున్నాయంటే ఏడుపు వస్తుంది. ఎందుకంటే నా గోల్ ఇంకా నేను రీచ్ అవ్వలేదు, నేను అనుకున్నది ఇంకా సాధించలేదు, తొందరలో నాకు అది జరగాలి, నేను కోరుకున్నట్టు బాగా మనీ ఎర్న్ చేయాలి, లేకపోతే నేను కోరుకున్న కెరియర్ నాకు దొరకాలి, లేకపోతే నేను కోరుకున్న జాబ్ నేను సంపాదించాలి, నేను కోరుకున్న విధంగా నాకు ఏదైతే బిజినెస్ కావాలి అనుకుంటున్నానో అది నాకు కావాలి అన్నట్లు ఇట్లాంటి సిచ్యువేషన్స్ని అయితే మీరు ఫేస్ చేస్తున్నారు. సో దాంతో మీకు కన్నీళ్ళు వస్తున్నాయి అనేది కూడా అది కూడా నైట్ టైమ్సే వస్తున్నాయి, రాత్రులు. అంటే మిమ్మల్ని మీరు కొంచెం టైం స్పెండ్ చేసుకోవడానికి ఆ టైం మాత్రమే మీకు కరెక్ట్గా ఉంటుంది. ఆ టైంలో మీరు మీ గురించి ఆలోచించుకొని బాధపడుతున్నారు అనేది యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్. సో ఇంకా చూసినప్పుడే ఎమోషనల్ కనెక్షన్స్లో రిలేషన్షిప్ వైజ్గా మీరు కోరుకున్న వ్యక్తిని ఎవరైతే సపరేషన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో ఉన్నారో వాళ్ళ సిచ్యువేషన్స్ కనుక తీసుకున్నట్లయితే ఎవరైతే దూరంగా ఉంటున్నారో వాళ్ళు మీ పర్సన్ గురించి, మీ సోల్మేట్ గురించి ఆలోచించుకుంటూ మీరు ఏడవడం అనేది జరుగుతుంది, లేదా బాధపడటం జరుగుతుంది. ఎవరైతే పక్కనే ఉంటూ రిలేషన్షిప్లో కరెక్ట్గా లేరో అట్లాంటి పర్సన్స్ కూడా మీ యొక్క పార్ట్నర్ గురించి మీరు బాధపడటం, మాతో సరిగ్గా ఉండట్లేదు, మాతో సరిగ్గా టైం స్పెండ్ చేయట్లేదు అని చెప్పుకోవడం, అని బాధపడటం కూడా జరుగుతుంది అనేది తెలిసింది. అయితే ఎవరైతే ఇంకా ఇప్పుడిప్పుడే రిలేషన్షిప్లోకి ఎంటర్ అవుతున్నారో వాళ్ళకి ఏంటంటే అన్ని క్రేజీ ఫీలింగ్స్తో పాటు ఎట్లా ఉంటుందంటే
మీరు మీ పర్సన్కి నుంచి దూరంగా ఉండటం, అంటే ఇప్పుడు మీరు ప్రతి విషయంలో మీ పర్సన్ యొక్క ప్రెసెన్స్ని కోరుకుంటున్నారు. వాళ్ళు మీ పక్కనే ఉంటే బాగుంటుంది అని మీరు ఆలోచిస్తున్నారు. అట్లాంటి సిచ్యువేషన్లో వాళ్ళు మీ పక్కనే వెంటనే ఇవన్నీ జరిగిపోవు కదా, ఉండరు. కానీ ఆ టైం కూడా మీకు వాళ్ళని చూడలేకపోతున్నామే, వాళ్ళతో ఉండలేకపోతున్నామే అనే ఒక బాధ అనేది, అంటే సంతోషకరమైన బాధ అనేది కూడా మీకు ఉంటుంది అనేది కూడా యూనివర్స్ మీకు తెలియచేస్తుంది. మీ మనసులో అదైతే ఉంది అనేది అయితే యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్. సో ఇదంతా ఎవరి సినారియోస్ని బట్టి వాళ్ళకు ఉంటుంది. అందరికీ ఒకే సినారియో ఉండదు, అందరికీ ఒకే ప్రాబ్లం ఉండదు కదా. ఒక్కొక్కరిది ఫైనాన్షియల్ ప్రాబ్లం, ఒక్కొక్కరిది జాబ్ రిలేటెడ్ ప్రాబ్లం, ఒక్కొక్కరిది బిజినెస్ రిలేటెడ్ ప్రాబ్లం, ఒక్కొక్కరిది రిలేషన్షిప్ వైజ్ సోల్మేట్తో ప్రాబ్లం, ఒక్కొక్కరిది ఇప్పుడే లైఫ్లోకి మీ ఒక పార్ట్నర్ని ఎంటర్ చేస్తున్నారు, అట్లాంటి వాళ్ళకి అదొక ప్రాబ్లం. సో ఎవరికి తగ్గట్టు వాళ్ళ ఫీలింగ్స్ ఉంటాయి అనేది ఇక్కడ యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్. ఐ కాంట్ లెట్ టు గో. అయితే ఇప్పుడున్న ఏదైతే ఈ సిచ్యువేషన్స్ మీకు పెయిన్ఫుల్గా అనిపిస్తుంది, సమ్ టైమ్స్ హ్యాపీగా అనిపిస్తుంది, సమ్ టైమ్స్ క్లమ్జీగా అనిపిస్తుంది, ఇట్లా డిఫరెంట్ థాట్స్ అన్నీ మీ బ్రెయిన్లో ఉన్నాయి. కానీ ఈ సిచ్యువేషన్స్ అన్నిటిని కూడా వదిలి మీరు బయటికి రాలేకపోతున్నారు. ఆ విషయం మీకు మీ మనసు చెప్తుంది అనేది యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్. ఎట్లా అంటే మీ మనసులో ఫీలింగ్స్ అన్నీ యూనివర్స్ ఇప్పుడు చెప్పిస్తుంది. ఎట్లా అంటే మీరు ఈ సిచ్యువేషన్స్ అన్నీ మీ చుట్టూ జరుగుతున్నాయి, వీటి గురించి మీరు కొంతసేపు బాధపడుతున్నారు, కొంతసేపు నాకు ఇంకా మంచిగా జరగలేదు అనుకుంటున్నారు, లేకపోతే మేము అనుకున్నది సాధించలేదు అనుకుంటున్నారు, లేదా మేము ఎమోషనల్గా ఎవరితో అయితే కనెక్ట్ అయ్యామో వాళ్ళు మమ్మల్ని సరిగ్గా చూసుకోవట్లేదు అనుకుంటున్నారు, లేకపోతే ఎవరినైతే ఇప్పుడిప్పుడే లైఫ్లోకి ఇంట్రెస్ట్ చూపించి మీరు మీ పార్ట్నర్ అనుకుంటున్నారో ఆ పర్సన్ మీ పక్కనే లేరని మీరు ఫీల్ అవుతున్నారు. ఇట్లాంటి సిచ్యువేషన్స్ అన్నీ జరుగుతున్నా నైట్ టైమ్స్ మీరు కొంచెం బాధపడి ఏడుస్తున్నా కూడా ఈ మైండ్ సెట్ నుంచి, ఈ సిచ్యువేషన్స్ నుంచి మీరు బయటపడాలని మాత్రం అనుకోవట్లేదు. ఎందుకంటే అవన్నీ మీ మనసుకి కావాలి అనిపిస్తుంది కాబట్టి మీరు ఈ సిచ్యువేషన్స్ నుంచి ఎస్కేప్ అవ్వాలని మాత్రం అనుకోవట్లేదట. అంటే స్ట్రాంగ్గా ఆ డెసిషన్స్ మీదే మీరు ఉన్నారు అనేది యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్. ఐ విష్ గుడ్ అండర్స్టాండ్. ఏదేమైనా కూడా మీరు ఎవరినైతే ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారో ఆ పర్సన్ని అర్థం చేసుకునే పొజిషన్ మీకు ఉంటుంది. లేదా ఎవరైతే మీరు కెరియర్ పరంగా జాబ్ రిలేటెడ్గా మీరు అనుకున్నది సాధించలేకపోతున్నామని బాధపడుతున్నారో అట్లాంటి వాళ్ళకి కూడా ఏంటంటే మీరు అనుకున్నది సాధించగలరు అనే నమ్మకం మీ మీద ఉంటుంది. ఇదంతా మెస్సీగా ఉంది, ఎప్పుడు నేను సాధించాలని కసి ఉంటుంది, పట్టుదల ఉంటుంది. కానీ సిచ్యువేషన్స్ అన్నిటినీ కూడా మీ చుట్టూ ఏదైతే సిచ్యువేషన్స్ జరుగుతున్నాయో వాటన్నిటినీ కూడా అర్థం చేసుకోగల ఒక అండర్స్టాండ్ చేసుకోగలిగిన కెపాసిటీ మీకు ఉంటుంది. అంటే అంత మెచ్యూర్డ్గా ఉంటారు మీరు. జరిగే వెలగు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. మీరు ప్రతి ఇష్యూని కూడా అర్థం చేసుకోవడానికి, దాని మీద స్టాండ్గా ఉండడానికి, స్టాండ్ తీసుకోవడానికి మీరు రెడీగా ఉంటారు. ఇప్పుడు కొత్తగా లవ్లో కానీ రిలేషన్షిప్లో కానీ ఎంటర్ అవుతున్న వాళ్ళు కూడా మీ పార్ట్నర్ వెంటనే మీ పక్కన ప్రెజెన్స్ లేకపోయినా, వాళ్ళు మీతో ఫోన్ కాల్లో మాట్లాడలేకపోయినా, వాళ్ళ సిచ్యువేషన్ని అర్థం చేసుకుని మీరు వాళ్ళ కోసం స్టాండ్ తీసుకునే మైండ్ సెట్తో మీరు ఉంటారు. ఎవరైతే సపరేషన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారో, మీ సోల్మేట్ మీకు ఎమోషనల్ కనెక్షన్స్లో లేకపోయినా మీరు వాళ్ళ గురించి ఎదురు చూడటం, మీరు వాళ్ళ గురించి బాధపడటం, ఏదైతే మీ మధ్య సిచ్యువేషన్స్ రన్ అవుతున్నాయో వాటన్నిటిని అర్థం చేసుకోవటం, వాటి మీద ఒక స్టాండ్ తీసుకోవటం అనే ఒక మైండ్ సెట్తో మీరు ఉంటారు అనేది కూడా యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్. సో చూసారు కదా, మీ మనస్తత్వంలో మీ మనసులో ఇవైతే ఈ ఆలోచనలు అయితే ఉన్నాయి. యూనివర్స్ అయితే మీ మైండ్ సెట్ని ఈ విధంగా తెలియచేస్తుంది. అంటే మీ మనసులో ఈ అన్ని ఆలోచనలు ఉన్నాయి, ఇట్లాంటి ఫీలింగ్స్ ఉన్నాయి మీ మనసులో అనేది మీకు తెలుసు. యూనివర్స్ మీకు రిప్రజెంట్ చేస్తుంది మీ మైండ్లో ఉన్న ఆన్సర్స్ అన్ని. సో చూద్దాం ఇప్పుడు యూనివర్స్ ఎట్లాంటి మెసేజెస్ మీ రిలేషన్షిప్ వైజ్ కానీ మీ కెరియర్ వైజ్ కానీ ఎట్లాంటి చేంజెస్ కావాలి అని మీరు కోరుకుంటున్నారో వాటిని ఏ విధంగా ఇవ్వబోతుంది అనేది అయితే మనం చూసేద్దాం గైస్. ది వరల్డ్. న్యూగా మీ లైఫ్లో చక్కగా మీరు కోరుకున్నవి సాధించుకొని ముందుకు వెళ్తారు. అంటే కెరియర్ వైజ్ కానీ, మీరు ఏదైతే
మీ ప్రొఫెషన్లో మేము ఇంకా సక్సెస్ఫుల్గా లేము, మేము మనీ ఎర్న్ చేయడంలో సక్సెస్ఫుల్గా లేము, లేదా మా కెరియర్ని సరిగ్గా బిల్డ్ చేసుకోలేకపోతున్నాం అని ఎవరైతే ఫీల్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ది వరల్డ్ వచ్చిందంటే మీరు మీ లైఫ్ని ఒక టర్న్ చేస్తారు, మళ్ళీ చక్కగా కొత్తగా న్యూగా లైఫ్ని బిగిన్ చేయగలుగుతారు, మీరు కోరుకున్నట్టు సక్సెస్ఫుల్ లైఫ్ని మీరు సాధించగలుగుతారు అనేది, ఒక హ్యాపీ లైఫ్ని, ఒక ఎంజాయబుల్ లైఫ్ని మీరు తీసుకోగలుగుతారు అనేది యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్. సో ఎవరైతే రిలేషన్షిప్ వైజు మీరు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నారు, మీకు మీ లైఫ్లోకి ఒక పర్సన్ ఇన్వైట్ చేస్తున్నారు, మీ పర్సన్ ఎవరైనా కొత్త పర్సన్ రాబోతున్నారు అని ఎవరైతే ఇప్పుడే అనుకుంటున్నారో అట్లాంటి వారికి కూడా మీకు చక్కగా మీ లైఫ్ ఎమోషనల్గా మంచి వేలో వెళ్తుంది, మీరు కోరుకున్న విధంగా హ్యాపీనెస్ని సంతోషాన్ని అయితే పొందుతారు అనేది ఇక్కడ యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్. సో ఎవరైతే సపరేషన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లోకి వెళ్ళారో, లేదు పక్కనే ఉంటూ మీ రిలేషన్స్లో కరెక్ట్గా లేరు, మీరు ఎమోషనల్గా మంచిగా కనెక్ట్ అవ్వలేకపోతున్నారు అనుకుంటున్నారు, అట్లాంటి వారికి కూడా మీ లైఫ్లో చేంజెస్ అయితే జరుగుతాయి, చక్కగా హ్యాపీనెస్ అయితే మీరు పొందుతారు. అంటే మీ మనసుకి ఏదైతే హ్యాపీ మూమెంట్స్ ఉంటాయో వాటన్నిటిని రీచ్ అవ్వగలుగుతారు, ఆ విధమైన టర్న్ అయితే మీ లైఫ్లో జరుగుతుంది అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది గైస్. సో చూసారా 4 ఆఫ్ కప్స్ ఎనర్జీ, 10 ఆఫ్ వాండ్స్ ఎనర్జీ, 7 ఆఫ్ పెంటికల్స్. ఇక్కడ 4 ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఎట్లా అయితే అనిపిస్తుందంటే కెరియర్ పరంగా ఎవరైతే మీకు ఇంకా మాకు అనుకున్నది రాలేదు, మీకు ఆల్రెడీ మీకు యూనివర్స్ మెసేజ్ అయితే వచ్చేసింది. ఎట్లా అంటే మీకు ఇంకా కొన్ని డేస్లో మీ లైఫ్ అయితే చేంజ్ అయితే జరగబోతుంది, ఒక ది వరల్డ్ అంటే ఒక న్యూ వరల్డ్ మీ లైఫ్లో బిగిన్ అవ్వబోతుంది అనేది. అయితే ఈ ఉన్న సిచ్యువేషన్స్, ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్స్లో మీరు ఎట్లా మీ మూమెంట్స్ ఉంటాయంటే మీకు అంటే రిలేటెడ్గా, అంటే జాబ్ రిలేటెడ్గా మీకు ఆపర్చునిటీస్ ఉన్నాయి, మీరు ఆల్రెడీ ఏదో ఒకటి చేస్తూ ఉంటారు, లేకపోతే బిజినెస్ చేస్తూ ఉంటారు, కానీ అందులో సక్సెస్ మీకు ఇంకా నచ్చట్లేదు, ఇంకా మంచిగా కావాలి, ఇంకా మేము అనుకున్న గోల్ని మేము రీచ్ అవ్వాలి అనుకుంటున్నారు. అయితే ఉన్న దాంతో మీరు ఇంకా సాటిస్ఫై అవ్వలేదు, ఏదైనా మీ దగ్గరికి ఇంకా ఎవరైనా ఆపర్చునిటీ ఇచ్చినా అది కూడా మీరు తీసుకోవాలా వద్దా. ఎందుకంటే ఇప్పుడు ఒక జాబ్కి వెళ్తారు, అక్కడ 2 years బాండో లేకపోతే 1 year అగ్రిమెంటో ఇట్లాంటివి ఏదో ఉంటాయి. మీ ఆలోచన ఎట్లా ఉంటుంది, అమ్మో ఇప్పుడు నేను ఇది తీసేసుకుంటే నేను ఇంకా 1 year పాటు ఇదే శాలరీకి ఇట్లానే వర్క్ చేయాల్సి వస్తుంది, సో ఇది తీసుకోవాలా వద్దా అన్నట్టు ఆలోచన, కమిట్మెంట్ ఇవ్వాలా వద్దా అన్నట్టు ఆలోచన ఉంటుంది. ఇంకా మంచి ఆపర్చునిటీస్ చేసుకుని నా స్కిల్ డెవలప్ చేసుకుని నేను మంచిగా ఇంకా ఎర్న్ చేయగలనేమో, లేకపోతే ఇంకా మంచి ప్యాకేజెస్ వస్తాయేమో, ఇట్లాంటి ఆలోచన. అంటే సపోజ్ నేను చెప్తున్నాను, ఫర్ ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను, అట్లా ఆలోచన ఉంటుందంటే బెటర్ కోసం, బెస్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు మీరు. అయితే ఆపర్చునిటీస్ అయితే కన్ఫర్మ్గా వస్తుంటాయి, వాటిని యాక్సెప్ట్ చేయాలా లేదా, ఇంకా మీకు బెస్ట్ లైఫ్ స్టైల్ కావాలని మీరు కోరుకుంటున్నారు, అట్లాంటి ఒక సూపర్లేటివ్ ఆలోచనలతో మీరు ఉంటారు. సో అట్లాంటి ఆలోచనలు ఉన్నప్పుడు మీరు ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేయరు, మీరు ఏదైతే హైయెస్ట్ స్టేజ్లో ఉంటుందో దానికోసమే వెయిట్ చేస్తూ ఉంటారు అనేది మీ ఆలోచన. ఇక ఎవరైతే ఎమోషనల్ విషయాలలో, అంటే పర్సనల్ లైఫ్ పరంగా చూసుకున్నట్లయితే మీరు ఆల్రెడీ మీ రిలేషన్స్ కానీ మీ కనెక్షన్స్ కానీ ఏవైతే ఉన్నాయంటే ఫ్రెండ్స్, రిలేటివ్స్, లేకపోతే మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్, ఇట్లా అందరూ ఉంటారు. కానీ మీ పర్సన్ ఎవరైతే మీరు మీ సోల్మేట్ అనుకుని ఇప్పుడిప్పుడే మీరు లవ్లోకి ఎంటర్ అవుతున్నారు, రిలేషన్షిప్లోకి ఎంటర్ అవుతున్నారు, వాళ్ళ విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే వాళ్ళు మీకు మీతో ఉండడం కానీ, మీరు మీ గురించి మాట్లాడటం కానీ, లేకపోతే మీ లైఫ్లోకి రావాలని ఇలా కోరుకోవటం కానీ ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. జరుగుతూ ఉన్న సందర్భంలో మీరు ప్రతి దాన్ని కూడా మీరు ఆలోచిస్తుంటారు. ఆ పర్సన్ అంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ ఈ పర్సన్ని నా లైఫ్లోకి యాక్సెప్ట్ చేసేస్తే ఇప్పుడు నేను కోరుకున్న విధంగా నా లైఫ్ అంతా ఇంకా రెగ్యులర్గా ఫ్యూచర్ కూడా నాకు ఈ పర్సన్తో హ్యాపీగా ఉంటుందా, వీళ్ళు ఇచ్చే ఛాన్స్ తీసుకుంటే ఈ పర్సన్తో నేను ఎమోషనల్గా కనెక్ట్ అయితే నాకు లైఫ్ లాంగ్ ఈ పర్సన్ నాకు తోడుంటారా, అసలు ఈ పర్సన్ ఏంటి. ఆల్రెడీ మీకు ఆ పర్సన్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది, బట్ ఆలోచనలు ఆ విధంగా ఉంటాయి, అలా ఉంటాయి అనేది కూడా మీ ఆలోచన. ప్రజెంట్ ఆ సిచ్యువేషన్స్ని మీరు ఫేస్ చేస్తూ ఉంటారు. ఇక ఎవరైతే సపరేషన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో ఉన్నారో అట్లాంటి వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే మీ చుట్టూ మీ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఉంటాయి, కానీ సపరేషన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడే ఎవరైనా పర్సన్ మీ దగ్గరికి రావటం కానీ, మీకు ఇంట్రెస్ట్ ఉంది, మీతో ఉండాలి, లేకపోతే మీరంటే ఇష్టం, ఇట్లాంటివి చెప్పే అవకాశం కూడా ఉంటుంది.
అట్లాంటివి చెప్పేటప్పుడు మీరు ఆలోచిస్తూ ఉంటారు. పాస్ట్ లైఫ్‌లో నాకు ఇట్లాంటిది జరిగింది. సెపరేషన్, నేను ఎమోషనల్‌గా నా పార్ట్నర్‌తో నేను కనెక్ట్ అయ్యాను. కానీ వాళ్ళు నన్ను సెపరేషన్‌లో పెట్టేశారు. నో కాంటాక్ట్ సిట్యుయేషన్స్‌లో పెట్టేశారు. ఇప్పుడు వీళ్ళని యాక్సెప్ట్ చేస్తే మళ్ళీ నా లైఫ్ ఎట్లా ఉంటుంది అని మీరు ఆలోచిస్తూ ఉంటారే తప్ప యాక్సెప్ట్ అనేది చెయ్యరు అనేది ఇక్కడ తెలుస్తుంది. అంటే తీసుకోవాలా వద్దా, వాళ్ళు ఇచ్చిన ఎఫెక్షన్‌ని తీసుకోవాలా మీకు ఇంట్రెస్ట్ ఉన్నా కూడా మీకు తీసుకోవాలా వద్దా అనే క్వశ్చన్ మార్క్‌తోనే ఉంటుంది అనేది ఇక్కడ తెలుస్తుంది. సో మీకు మీరు ఆలోచనలో ఉంటారు ప్రతి విషయంలోనూ. కానీ మీకు జాబ్ కెరియర్ పరంగా చూసుకున్నట్టయితే ఆపర్చునిటీస్ అన్నీ ఉంటాయి, వస్తూనే ఉంటాయి. నెక్స్ట్ రిలేషన్షిప్ వైజ్ అయినా కూడా కనెక్షన్స్ అన్నీ కనెక్ట్ అవుతూనే ఉంటాయి. కానీ మీరు ఎవరితో కనెక్ట్ అవ్వాలి అనేది మీరు ఆలోచించుకుంటూ ఉంటారు. అది మీ పర్సనల్గా మీకు మీరే డెసిషన్ తీసుకోవటం కోసం ఆలోచించుకుంటూ ఉంటారు అనేది అయితే తెలుస్తుంది గైస్. సో నెక్స్ట్ ఎట్లా ఉంది, 10 ఆఫ్ వాన్స్ ఎనర్జీ. వాన్స్ ఎనర్జీ ఎట్లా ఉందంటే ఏదైనా కూడా ఇప్పుడు కెరియర్ పరంగా తీసుకుందాం, జాబ్ రిలేటెడ్ కెరియర్ లేకపోతే బిజినెస్, ఇట్లా ఏదైనా కూడా మీరు ఎట్లా తీసుకుంటారంటే మీరు ప్రతి దాన్ని కూడా రెస్పాన్సిబిలిటీగా తీసుకుంటారు. అంటే బాధ్యతతో తీసుకుని మీ భుజాల మీద వేసుకుని ఏ పనినైనా అది చిన్నదైనా పెద్దదైనా కూడా మీరు మీ గోల్ని రీచ్ అవ్వడం కోసం ముందుకు వెళ్తూ ఉంటారు. దేన్ని కూడా గివప్ ఇవ్వరు. అంటే ఇది వద్దులే, నాకు ఇది వదిలేద్దాం ఇట్లాంటి ఆలోచన లేకుండా ప్రతి దాన్ని కూడా బాధ్యతగా భుజాల మీద వేసుకుంటూ మీరు బరువు అయినా సరే మీరు మోసుకుంటూ ముందుకు వెళ్ళాలి అని అనుకుంటారు. అలానే ప్రతి సమస్యని కూడా ఒక కొలికి తేవాలి అని కోరుకుంటారు. మీరు అనుకున్నది సాధించాలి అనే అట్లాంటి మైండ్ సెట్ అయితే మీలో ఉంటుంది. ఆ విధంగా మీరు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్స్ని రన్ చేస్తున్నారు అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది గైస్. నెక్స్ట్ ఎవరైతే రిలేషన్షిప్ వైజ్ చూసుకుందాం, ఇప్పుడే రిలేషన్షిప్ వైజ్కి అయితే ఎవరైతే సపరేషన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లోకి వెళ్ళిపోయారో, ఎవరైతే ఎమోషనల్గా ఒక వేరే పర్సన్తో కనెక్ట్ అవుతున్నారో వాళ్ళు కూడా మీ యొక్క పాత రిలేషన్స్ అంటే మీ యొక్క ఫ్యామిలీ రిలేషన్స్ని కానీ మీ యొక్క ఏవైతే రెస్పాన్సిబిలిటీస్ని కానీ వాటన్నిటినీ కూడా ఎవరైతే సపరేషన్లోకి వెళ్ళిపోయిన పర్సన్స్ తాలూకా రెస్పాన్సిబిలిటీస్ని కూడా మీ భుజాల మీద వేసుకుని మీరు ప్రతి దానికి కూడా న్యాయం చెయ్యాలి అన్న ఆలోచనతో వాళ్ళు వదిలేశారు కదా, మేము వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ని మేము వదిలేస్తాము అన్న ఆలోచన కాకుండా ప్రతి దాన్ని కూడా మీ భుజాల మీద వేసుకుంటూ మీరు ప్రతి దాన్ని కూడా బాధ్యతగా ముందుకు తీసుకువెళ్ళడం అయితే జరుగుతుంది అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది. ఆ విధంగా మీ మనస్తత్వం ఉంటుంది, ఆ విధంగా మీ యాక్షన్స్ ఉంటాయి. అది వర్క్ రిలేటెడ్గా అయినా ఎమోషనల్ రిలేటెడ్గా అయినా మీ యాక్షన్స్ ఆ విధంగా ఉంటాయి అనేది ఇక్కడ తెలుస్తుంది గైస్. సో నెక్స్ట్ 7 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ ఎట్లా అంటే ఇక్కడ అనుకున్నాం మీకు ఆపర్చునిటీస్ వస్తాయి, మీరు వర్క్ అయితే చేస్తారు, మీరు ప్రతి దాన్ని ముందుకు తీసుకుంటూ వెళ్తారు ఇట్లా అనుకున్నాం. అదేవిధంగా ఎప్పుడు మీరు వర్క్ చేస్తూ మీరు బాధ్యతగా ముందుకు వెళ్తూ ఉంటే ఆటోమేటిక్గా మీరు కోరుకున్న స్టేజ్ అయితే మీకు దక్కుతుంది. అంటే అప్పటి నుంచి మీ రెవెన్యూస్ అంటే మీ యొక్క డబ్బులు కానీ మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారో ఆ విధంగానే మీ మనీ రెట్టింపు అయ్యే ఛాన్సెస్ అన్నీ మీకు కనిపిస్తూ ఉంటాయి. అంటే ఇంకా చక్కగా మీ మనీ జనరేట్ అవుతూ ఉంటుంది. మీరు కోరుకున్న వేలో మీరు ఏదైతే ఇప్పటి వరకు మేము సాధించలేదు, ఏదైతే మేము కెరియర్ పరంగా కానీ జాబ్ రిలేటెడ్గా కానీ లేకపోతే ఫైనాన్షియల్ స్టేటస్ పరంగా కానీ మేము ఏదైతే సాధించలేదో అనుకుంటున్నారో ఆ మనీ అంతా మీరు జనరేట్ చేసుకునే స్టేజ్కి మీరు వస్తారు. ఆటోమేటిక్గా మీ కళ్ళ ముందు అంత సర్కిల్ జరుగుతుంది, టర్న్ ఓవర్ జరుగుతుంది, డబ్బులన్నీ తిరుగుతూ ఉంటాయి. కానీ ఇంకా దాన్ని మీరు అందుకోరు, దాన్ని చూస్తూ ఉంటారు. అంటే దాన్ని రైట్ సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. దాన్ని మీరు పట్టుకోవాలంటే అది మీ చేతికి రావాలంటే ఏదో ఒక ఒక టైం అనేది మీకు వస్తుంది. కానీ మీరు చేసిన ఎఫర్ట్కి, మీరు పెట్టిన ఎఫర్ట్కి, మీరు చేసిన వర్క్కి మాత్రం రిజల్ట్ అనేది వస్తుంది. దాన్ని మీరు చూడగలుగుతారు. ఇక చేతికి అందుకోవడమే లేటు అన్నట్టు ఉంటుంది. నెక్స్ట్ ఇట్లా ఇప్పుడు రిలేషన్షిప్ ఎమోషనల్ కనెక్షన్స్లో చూసినట్లయితే గైస్ అది ఎలా ఉంటుందంటే మీరు కోరుకున్న విధంగా మీకు ప్రతిదీ కూడా మీరు రిలేషన్షిప్లో మీరు ఏదైతే బాధ్యతలు నిర్వర్తించారో ఆ బాధ్యతల తాలూకు రిఫ్లెక్షన్స్ అంటే ఆ ఎమోషన్స్ అన్నీ మీకు ఎదురుగా కనిపిస్తూ ఉంటాయి. అంటే మీరు మంచిగా మీ బాధ్యతలు మీ రెస్పాన్సిబిలిటీస్ నిర్వర్తించుకుంటూ వెళ్తే మీకు మంచి సత్ఫలితాలే వస్తాయి కదా. అంటే మంచిగానే అందరి దగ్గర నుంచి రెస్పెక్ట్ దొరకడం కానీ ప్రేమ దొరకడం కానీ ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఎవరైతే సపరేషన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లోకి వెళ్ళిపోయారో వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళ తాలూకా గుర్తులు జ్ఞాపకాలు అంటే ఇన్ కేస్ వాళ్ళు ఏదైనా మీకు ఫైనాన్షియల్గా ఇబ్బంది పెట్టేసి లేకపోతే మీ డబ్బులు తీసుకొని వెళ్ళిపోవడం కానీ లేకపోతే మీ ఎమోషన్స్ని క్యారీ చేసుకుని వెళ్ళిపోవడం కానీ లేకపోతే పిల్లల్ని మీ దగ్గరే వదిలేసి వెళ్ళిపోవడం కానీ ఇట్లాంటివి ఏదో ఒక బాధ్యతలు మీకు వదిలేసి వెళ్ళిపోయినా వాటిని ఫుల్ఫిల్ చేస్తూ ఉండడం వల్ల మీరు
వాటన్నిటినీ కూడా సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకుంటూ ఉండడం వల్ల మీకు రావాల్సింది ఏదైతే ఉందో అది మీకు దక్కడానికి, అది ప్రేమ అయినా ఆప్యాయత అయినా, మిమ్మల్ని చూసి ఎవరైనా మీ లైఫ్లోకి రావాలి అని మీరు కరెక్ట్ పర్సన్ ఇలా కోరుకుంటారు అని కూడా మనం ముందే అనుకున్నాం. అట్లాంటి వ్యక్తులు మీకు ఆపర్చునిటీస్ ఇవ్వడం, మీ లైఫ్లోకి రావాలని ఎంతో ఆశపడటం, మీ క్యారెక్టర్ నచ్చటం, ఇట్లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి కదా. వాటన్నిటి తాలూకు అంటే ఎడ్జ్లో ఉంటారు మీరు కరెక్ట్గా అందుకోవడానికి, కానీ ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకంటే ఇంకా టైం రావాలి, ఇంకా అన్నీ ఫుల్ఫిల్ అవ్వాలి అన్నట్లు మీ ఆలోచన అయితే ఉంటుంది. ఇంకా ఎవరైతే ఇప్పుడిప్పుడే మీ రిలేషన్షిప్లోకి మీరు ఎంటర్ అవ్వాలనుకుంటున్నారో అట్లాంటి వాళ్ళు కూడా ఎట్లా అంటే అన్నీ చూస్తూ ఉంటారు, రిలేషన్షిప్లోకి ఎంటర్ అవుతూ ఉంటారు. కానీ మీరు ప్రతి దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఆ పర్సన్ తాలూకా యాక్టివిటీస్ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, పర్సన్ తాలూకా యాటిట్యూడ్స్ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, మైండ్ సెట్ మొత్తం ఎట్లా ఉంటున్నారు, ఎవరితో ఎట్లా ఉంటున్నారు, ఇట్లా అన్నీ చూస్తూ ఉంటారు. మీకు అంత బెస్ట్గానే అనిపిస్తూ ఉంటుంది. అయినా మీరు ఆలోచిస్తూ అంటే ఆల్మోస్ట్ మ్యారేజ్ వరకు వెళ్తారు. ఇంకా మ్యారేజ్ వరకు వెళ్ళినా కూడా ఇంకా వెంటనే ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలి అనేది కూడా ఆలోచిస్తూ ఉంటారు. అట్లాంటి చేంజెస్ అయితే మీ లైఫ్లో జరుగుతున్నాయి అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది గైస్. చూసారు కదా, 9 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ, ఇక్కడ 7 ఆఫ్ పెంటికల్స్, ఇక్కడ 9 ఆఫ్ పెంటికల్స్, 8 ఆఫ్ వాండ్స్, 3 ఆఫ్ వాండ్స్, 6 ఆఫ్ పెంటికల్స్. సో ఇక్కడైతే మనం చూసుకున్నారు కదా గైస్, ఎట్లా ఉంటుందంటే 9 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో మీరు కోరుకున్నది మీ చేతికి, ఇక్కడ అయితే 7 ఆఫ్ పెంటికల్స్లో మీకు అన్నీ రెడీగా ఉంటాయి, 9 ఆఫ్ పెంటికల్స్లో చక్కగా చేతికి అందుతాయి. ఆ విధంగా మీరు హ్యాపీగా మీరు కోరుకున్న కెరియర్ని కానీ, మీరు కోరుకున్న లైఫ్ స్టైల్ని కానీ, మీరు కోరుకున్న మనీని కానీ మీరు చేతికి పొందే అవకాశం అయితే మీకు వస్తుంది. అదే మీ ఎమోషనల్ కనెక్షన్స్లో కూడా మీరు ఏదైతే కోరుకుంటున్నారో అట్లాంటి రిలేషన్షిప్లోకి మీరు ఎంటర్ అవుతారు. మీరు హ్యాపీ మూమెంట్స్ని అయితే ఎంజాయ్ చేయగలుగుతారు. మీరు కోరుకున్న లైఫ్ స్టైల్ మీకు మారుతుంది. ఎమోషనల్ కనెక్షన్స్తో హ్యాపీగా ఉంటారు, ఫ్యామిలీ లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయగలుగుతారు అనేది ఇక్కడ సింబాలిక్గా తెలుస్తుంది. ఇక 8 ఆఫ్ వాండ్స్ ఎనర్జీలో ఎట్లా ఉంటుందంటే ఏం జరుగుతున్నా కూడా మీ యొక్క చర్య అనేది ఆగదు. అంటే మీరు ఏదైతే మీ వర్క్ కానీ మీరు రోజువారీ కర్మలు ఏవైతే చెయ్యాలో, అంటే కర్మలు అంటే ఇక్కడ మీ పనులు, మీ యాక్టివిటీస్, మీ యాక్షన్స్ అవి ఏవైతే ఉన్నాయో వాటిని జెన్యూన్గా మీరు లీజర్ తీసుకోకుండా, అంటే ఇవన్నీ నాకు హ్యాపీ మూమెంట్స్ వస్తున్నాయి అయినా నేను రెస్ట్ తీసుకుంటాను అనే మోడ్లో కాకుండా మీరు మీ యాక్టివిటీస్ని రెగ్యులర్గా చేసుకుంటూ వెళ్తారు. మీ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటిని చక్కగా నిర్వర్తించుకుంటూ వెళ్తారు. మీ కర్మల ఏదైతే బంధాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా చక్కగా ముందుకు తీసుకుంటూ వెళ్తారు. మీరు ఏదైతే ప్యాషన్గా అనుకున్నారో వర్క్ని కానీ, లేకపోతే మీరు ఏదైతే ఇన్సిడెంట్స్ని కానీ, ఏదైతే ప్యాషన్ నాకు ఇది కావాలి అనుకుంటారో దాన్ని అంతటినీ పొందడానికి చక్కగా మీరు మీ యొక్క ఎఫర్ట్స్ని అన్నింటినీ పెడతారు. మీ సాయశక్తిలో మీ వర్క్ని అయితే మీరు ముందుకు తీసుకుంటూ వెళ్తారు. అదే సిచ్యువేషన్స్లో ఇక్కడ 3 ఆఫ్ వాండ్స్ ఎనర్జీ ఎట్లా ఉంటుందంటే మీ వర్క్తో పాటు మీ ఆలోచనలు కూడా ఉంటాయి. ఆలోచనలు ఏ విధంగా ఉంటాయంటే ఏదైనా ఇంకా మంచిగా ఒక ఇల్లుని కట్టుకోవడం కానీ, లేకపోతే ఇంకా మంచి పెద్ద ఆఫీస్ని అరేంజ్ చేయడం కానీ కెరియర్ పరంగా అయితే, లేకపోతే ఒక లగ్జరీస్ లైఫ్ని లీడ్ చేయాలని అన్ని అరేంజ్మెంట్స్ చేసుకోవాలని కానీ, ఇట్లాంటి ఆలోచనలు, ఇట్లాంటి ఒక మంచి గట్టి థాట్స్, మీకు ఐడియాస్ ఇట్లాంటివి రావడం అయితే జరుగుతుంది. దాన్ని అమలుపరచుకోవడానికి అంటే మీకు ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా ఉండాలనేది ముందే మీ కోరిక ఉన్నది, ఇంకా మీకు అది హ్యాపీ ఇవ్వలేదని పాస్ట్లో మనం చెప్పుకున్నాం. సో ఫ్యూచర్లో అట్లాంటి థాట్స్ అన్నీ మీ చేతికి అందుతున్నా ఇంకా అది సెక్యూర్డ్గా కావాలి అనేది మీ ఆలోచన. సో దానికోసం ఇక్కడ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళాలా, మైగ్రేట్ అవ్వాలా, లేకపోతే వేరే కంట్రీకి వెళ్ళి మేము స్థిరపడాలా, ఇట్లా ఏదో ఒక మీ యొక్క ఆలోచన అయితే ఉంటుంది. దాన్ని యాక్షన్ రూపంలో పెట్టడానికి మీరు అన్ని అవకాశాలను అయితే చూసుకుంటూ ఉంటారు. ఇక్కడ ఎవరైతే కెరియర్ పరంగా, ఇక రిలేషన్షిప్ వైజ్లో కూడా అదే విధంగా ఉంటుంది. మీరు మంచి రిలేషన్షిప్స్లోకి ఎంటర్ అవుతారు. మంచిగా మీ లైఫ్లో ఎవరైతే సపరేషన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లోకి వెళ్ళిపోయారో, మీ పర్సన్ మీతో రావట్లేదు, కొత్త పర్సన్ ఎవరో మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు, వాళ్ళ ఎఫెక్షన్ని, వాళ్ళ లవ్ని మీకు తెలియచేస్తున్నారు, మీరంటే ఇష్టం అంటున్నారు, అట్లాంటి వారితో మీ లైఫ్ని లీడ్ చేయడం, మీరు ఒక న్యూ హౌస్ని కన్స్ట్రక్ట్ చేసుకోవడం, లేకపోతే న్యూగా మీ లైఫ్ స్టైల్ కోసం మీరు కొత్త ఐటమ్స్ తీసుకోవడం, ఇట్లా అన్ని రెగ్యులర్ ఐటమ్స్తో మీరు మొత్తం అంతా కూడా మీ లైఫ్ని మీరు ఫుల్ఫిల్ చేసుకోవాలని చూస్తూ ఉంటారు. అంతేకాకుండా మీ థాట్స్ కూడా అదే విధంగా ఉంటాయి. ఫ్యూచర్లో ఎలా ఉండాలి, ఫ్యూచర్లో మేము ఎంత బాండింగ్తో ఉండాలి,
మేము ఎమోషనల్గా ఎంత కనెక్ట్ అయ్యి ఉండాలి, ఆల్రెడీ పాస్ట్లో మాకు ఏదైనా ఇబ్బంది జరిగింది, అవి జరగకుండా ఎట్లా చూసుకోవాలి, ఇట్లాంటి ఆలోచనలతో మీరైతే స్ట్రాంగ్ మైండ్ సెట్తో ప్రతిదాన్ని కూడా మీరు ఆలోచించుకుంటూ ముందుకు వెళ్తారు అనేది అయితే తెలుస్తుంది గైస్. సో ఇక్కడ 6 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ ఎట్లా ఉందంటే, ఒక పర్సన్ ఇంకో పర్సన్కి ఇస్తున్నట్టు. మీ స్టేజ్ ఎక్కడ నుంచి ఎక్కడికి వెళ్తుందంటే, మీ దగ్గర నుంచి ఇతరులకి మనీ ట్రాన్స్ఫర్ అయ్యే స్టేజ్కి మీరు వెళ్తారంటే, ఇప్పుడు మీరే ఒకరి దగ్గర వర్క్ కోసం మీరే ఒకరి దగ్గర శాలరీ తీసుకునే పొజిషన్ నుంచి మీరు ఇతరులకి ఇచ్చే పొజిషన్ వరకు, మీ దగ్గర ఇతరులకి ఏదైనా ఇవ్వగలిగిన, అంటే శాలరీస్ బేస్ కానీ లేకపోతే పార్ట్నర్షిప్స్ కానీ ఇట్లా ఏదైనా మీరే ఇతరులకి ఇచ్చే ప్లేస్ వరకు మీరు వెళ్ళగలుగుతారు. అట్లాంటి హ్యాపీ మూమెంట్స్ని, అట్లాంటి వాటిని మీరు ఎంజాయ్ చేయగలుగుతారు అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది గైస్. సో అంత హార్డ్ వర్క్ చేసుకుంటూ అంతలాగా మీరు ముందుకు వెళ్తారు. ప్రతిదీ మీ చేతుల మీద నుంచే జరుగుతుంది. అంటే మీ చేతుల మీద ఒక మంచి జాబ్ రిలేటెడ్గా ఒక మంచి మేనేజర్ పోస్ట్కు, ఒక కీ పోస్ట్కు వెళ్ళగలుగుతారు. మీ చేతుల నుంచే అన్నీ జరుగుతాయి. శాలరీస్ ఇవ్వడం కానీ లేకపోతే ఇంకేదైనా డెసిషన్స్ తీసుకోవడం కానీ, ఇట్లా లేదు బిజినెస్ రిలేటెడ్గా మీరు హై పొజిషన్లో ఉంటారు. అప్పుడు కూడా మీరే మీ చేతుల నుంచే ప్రతి డెసిషన్ వెళ్తుంది, ప్రతి మనీ ట్రాన్స్ఫర్స్ జరుగుతాయి, ఇట్లాంటివి జరుగుతాయి అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది. మీకంటూ హ్యాపీ మూమెంట్స్ని ఇచ్చే చేతిగా మీరు ముందుకు వెళ్ళగలుగుతారు అనేది కూడా చక్కగా తెలుస్తుంది. యూనివర్స్ ఇచ్చే మెసేజ్ గైస్. సో రిలేషన్షిప్ వైజ్ చూసుకున్నట్లయితే రిలేషన్షిప్లో కూడా అదే విధంగా ఉంటుంది. మీరు ఏదైతే ప్రేమని మీరు పొందుతున్నారో ఆ ప్రేమని అందరికీ పంచే ఎమోషనల్ కనెక్షన్స్తో అందరి దగ్గర ఉంటారు. అంటే అందరికీ చక్కగా ప్రేమను పంచడం కానీ, ఆప్యాయతను, మీరు పాస్ట్లో ఏదైతే పోగొట్టుకొని మీరు సపరేషన్లోకి వెళ్ళిపోయారో, నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లోకి వెళ్ళిపోయారో అవన్నిటినీ కూడా మైండ్లో ఉన్నా కూడా మీరు వాటన్నిటినీ ఓవర్కమ్ చేసి మీ ప్రేమ ఏదైతే ఉందో దాన్ని అందరికీ పంచే విధంగా, మీ ఆలోచనలు ఏవైతే ఉందో అందరికీ పంచే విధంగా ఎమోషనల్గా చక్కగా అందరికీ కనెక్ట్ అవ్వడం, అందరి దగ్గర నుంచి మీరు హ్యాపీ మూమెంట్స్ని, వాళ్ళ ఫేస్లో హ్యాపీ ఎంజాయ్మెంట్ని చూడటం, మీరు చాలా చాలా సంతోషపడే విధంగా మీకు అయితే ఉండడం జరుగుతుంది అనేది అయితే ఇక్కడ యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్. సో ఇప్పుడైతే మనం మీ సెల్ఫ్ కేర్ ఎలా ఉంది, అసలు మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎట్లా ఉంటున్నాయి, యూనివర్స్ ఏం మెసేజెస్ ఇస్తుంది మీ కాన్ఫిడెన్స్ గురించి అనేది చూద్దాం. అంటే మీరు ఐఎమ్ వర్తీ ఆఫ్ ఎవ్రీ బెస్ట్ లైఫ్, మీరు ఏదైతే బెస్ట్గా ఉంటుందో, లైక్ మనం ముందే చెప్పుకున్నాం కదా, మీరు ప్రతి దానిలో కూడా బెస్ట్నే కోరుకుంటారని ఆల్రెడీ నేను పాస్ట్లో చెప్పేసాను రీడింగ్లో. అదేవిధంగా మీ మైండ్ సెట్ ఉంటుంది అనేది యూనివర్స్ అయితే చెప్తుంది గైస్. చూసారు కదా, మీరే తెలుసుకోవాలి. మీరు ప్రతి దాంట్లోని కూడా బెటర్ కాదు, బెస్ట్నే కోరుకుంటారట. ఐ అట్రాక్ట్ అబ్యుండెన్స్ ఇన్ ఆల్ ఏరియాస్ ఆఫ్ గ్రేస్ఫుల్. ఏదైతే చక్కగా మీ మనసుకు ఆనందాన్ని ఇస్తుందో దాన్ని అన్నిటినీ కూడా అట్రాక్ట్ చేసుకునే మైండ్ సెట్ మీలో ఉంటుందంట. అంటే మీకు మనసు ఏదైతే ఆనందాన్ని కోరుకుంటుందో, అందరి దగ్గర నుంచి మంచి కానీ, ఏదైతే సంతోషాన్ని కానీ ఏదైతే కోరుకుంటుందో అట్లాంటి హ్యాపీ మూమెంట్స్ని మీరు అందరి దగ్గర నుంచి దక్కించుకోగలిగినటువంటి ఒక గ్రేట్ఫుల్ మైండ్ సెట్తో, ఒక మంచి మనసుతో మీరు ఉండగలుగుతారు అనేది కూడా యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్. సో మీకు ఇట్లాంటి ఒక మంచి క్వాలిటీస్ ఉన్నాయి. మీకు ఎట్లాంటి పవర్స్ ఉంటాయంటే, ఒక లైఫ్లో ఈ వరల్డ్లో మీరు ఒక డిఫరెన్స్, ఒక పవర్ ఎట్లా ఉంటుందంటే మీ చేతిలోనంట మీరు ఒక డిఫరెంట్ వరల్డ్ని, అంటే ఒక ప్రేమతో కూడింది కానీ, మీరు కోరుకున్న విధంగా చక్కగా మనీ ఎర్న్ చేసే విషయంలో కానీ, ప్రేమ విషయంలో కానీ ఒక డిఫరెంట్ వరల్డ్ని మీరు క్రియేట్ చేయగలిగిన కేపబిలిటీ, అట్లాంటి పవర్ మీ చేతిలో ఉంటుంది అనేది యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్. మనం ముందే అనుకున్నాం, మీరు ఎట్లా కోరుకుంటారు, మీరు అందరికి ఇచ్చే పొజిషన్లోకి వెళ్తారు, అంటే అందరినీ హ్యాపీగా ఉంచే పొజిషన్లో ఉంటారు. అదేవిధంగా మీ చేతిలో అంత పవర్ ఉంటుందంట, ఒక డిఫరెంట్ వరల్డ్ని క్రియేట్ చేసే పవర్, వరల్డే క్రియేట్ చేయగలరు మీరు, అంత కాన్ఫిడెన్స్ మీలో ఉంటుంది. ఐఎమ్ వర్తీ ఆఫ్ లవ్ అండ్ రెస్పెక్ట్. మీరు ఎదుటి మనిషి నుంచి లవ్, రెస్పెక్ట్ని పొందడానికి చాలా చాలా ఎలిజిబుల్ పర్సన్. అంటే మీరు ఎంత గ్రేట్ఫుల్ పర్సన్ అనేది యూనివర్స్ చెప్తుంది. అంత మైండ్ మెచ్యూరిటీతో, అంత మంచి క్యారెక్టర్తో ఉండగలుగుతారు. ఎవరి దగ్గర నుంచినా లవ్ అండ్ రెస్పెక్ట్ని మీరు ఈజీగా మీరు పొందడానికి అర్హత ఉన్న పర్సన్ అంట. ఆ విధమైనటువంటి సూపర్ క్వాలిటీస్ మీలో ఉన్నాయి అనేది యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్. సో ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి గైస్.
రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది నా కామెంట్లో తెలియచేయండి. సో థ్యాంక్ యూ సో మచ్. విల్ మీట్ అనదర్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.